నాడు తాతగారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో, నేడు మనవడు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఎక్కడంటారా? వాచ్ దిస్ వీడియో. మనం నమ్ముకున్న బిడ్డలకి దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడన్న దానికి నాకు పారాది బ్రిడ్జ్ విషయంలో అదే గుర్తొస్తుంది. ఎందుకంటే మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1936లో కట్టినటువంటి బ్రిడ్జిలు ఇవి. వేగావతి అవనివ్వండి, 34 కానీ 36 కానీ వేగావతి బ్రిడ్జ్ అవనివ్వండి, సువర్ణముఖి నది మీద బ్రిడ్జ్ అవనివ్వండి, అది అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జిలు. వీళ్ళు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అశ్రద్ధ చేశారో మీకు అందరికీ తెలుసు. అప్పుడు 2018లో శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్ 5 సంవత్సరాలు పడుకోపెట్టి 10 లక్షల రూపాయల మరమ్మతులు బ్రిడ్జ్ మీద చేసి ఒక పెద్ద ర్యాలీ చేసినటువంటి పరిస్థితి ఆ పారాది బ్రిడ్జ్ మీద. ఇవాళ దేవుడు అంత గొప్పోడు కాబట్టే మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి ఆ బ్రిడ్జిని బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి, ప్రాంత ప్రజలకి మరోసారి అంకితం అవ్వడానికి దేవుడు నాకు అవకాశం కల్పించాడు. దేవుడి సంకల్పం అంతకన్నా మరొకటి గొప్పది ఉండదని నేను భావిస్తున్నాను.